మనం భక్తి రసామృతము పరిచయం చదివాము. పరిచయం తొలిపరికి చదువుకున్నాం. ఇప్పుడు పరిచయం చదవబోతున్నాం. ఇది కూడా దాదాపు 10 పేజీలు రాశారు శ్రీల ప్రభుపాద. పరిచయంలో మంగళాచరణం. శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు, సర్వకారణ కారణుడు, అఖిల రసామృత మూర్తి. ఇక్కడ మంగళాచరణం అని రాశారు. ఇందులో కృష్ణుడి గురించి కీర్తిస్తున్నారు. మంగళాచరణంలో ఈ యొక్క పుస్తకం మంగళాచరణం ఎప్పుడైనా ఎందుకు రాస్తారంటే, ఈ జరగబోయే కార్యం అంటే ఈ పుస్తకం గ్రంథ రచన అనేది ఏది ఉందో అది చక్కగా సాగాలని భగవంతుడిని లేదా భక్తుల్ని అందరినీ ప్రార్థించేదే మంగళాచరణం సాధారణంగా. ఇంకా అందులో రకరకాలుగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాస్తారు. ఇక్కడ కృష్ణుడు దేవాదేవుడని, సర్వకారణ కారణుడు, అఖిల రసామృత మూర్తి. ఇది చాలా ముఖ్యమైన పదం, అఖిల రసామృత మూర్తి. అందుకనే భక్తి రసామృతం అంటే అఖిల రసాలు, అన్ని రసాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలో, ఏవైతే ఆనందంలో అనుభవించే రసాలన్నీ కూడా కృష్ణులో ఉన్నాయట. అఖిల రసామృత మూర్తి అనుబంధంలో అని రాశారు. ఈ అఖిల రసాలు, ఈ రసాలు ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. మొత్తం అవి 12 రసాలు, 5 ప్రాథమిక రసాలు, 7 గౌణ రసాలు. ఈ మొదటి వచ్చే 5 ప్రాథమికం. ఏంటవి? శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యం, మాధుర్యం. ఈ 5 ప్రాథమిక రసాలు అంటారు. మిగతా 7 ఇప్పుడు చదవబోయేవి గౌణ రసాలు. కానీ ఇక్కడ ఈ 5, 7 అని ఇవ్వలేదు, కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే అది మనకి లోపలికి వెళ్తే చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. హాస్యము, కరుణ, భయానకము, వీరము, బీభత్సము, అద్భుతము, రౌద్రము అనేవి ఇవి గౌణ రసాలు. శ్రీకృష్ణుడు సర్వోన్నత ఆకర్షక మూర్తి. తన సార్వత్రికమైన దివ్య లక్షణములచే తారక, పాలిక, శ్యామ, లలిత, చివరకు రాధారాణి వంటి గోపికలందరినీ శ్రీకృష్ణుడు వశపరుచుకొనెను. అంటే గోపికలు, కృష్ణుడికి ఆకర్షింపబడినటువంటి గోపికలు ఎవరు లేరు. బృందావనంలో ఆకర్షింపబడినటువంటి స్త్రీలు కూడా లేరు. గోపికలే కాదు, అంటే పెద్దవాళ్ళైతే తల్లిలాగా కృష్ణుడి పట్ల ప్రేమని, అదే తోటి వాళ్ళైతే కృష్ణుడితో ప్రియురాలుగా ఆ విధమైన ఆకర్షణ అందరికీ ఉంది అని చెప్తున్నారు. అంటే అందుకే అఖిల రసామృత మూర్తి. కాబట్టి ఎవరు ఏ రసంలో ఏ విధంగా కృష్ణుని ప్రేమించాలంటే ఆ విధంగా ప్రేమించగలిగేటువంటి మూర్తి కృష్ణుడు. కాబట్టి అందరూ, చివరికి పురుషులు కూడా ఏదో ఒక సంబంధంతో బృందావనంలో ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడికి ఆకర్షింపబడిన వాళ్ళే. ఆ భగవానుని కృప మన అందరిపై ప్రసరించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద ప్రేరణతో ఆరంభించిన ఈ భక్తి రసామృతము అనే గ్రంథ రచనా వ్యాసంగము నిర్విఘ్నముగా పరిసమాప్తమవుగాక. ఇది మంగళాచరణం ప్రభుపాద రాస్తున్నారు. అంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క అనుగ్రహంతో, ఆచార్యుల అనుగ్రహంతో ఇదంతా కూడా వ్యాసం నిర్విఘ్నంగా కొనసాగాలని మొదట చెప్పుకున్నాం కదా. మంగళాచరణం దానికోసమే ఉంటుంది. మంగళాచరణం అయిపోయింది. ఇక్కడ ఇక పరిచయం గురించి. పరిచయం. ఎవరి ప్రేరణతో భక్తి రసామృత సింధువుకు ఆంగ్లములో ఈ సంగ్రహ వ్యాఖ్య రచించుటకు నేను పూనుకొంటినో అట్టి శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారికి, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద పాదార విందములకు నా భక్తిపూర్వకమైన ప్రణామములు. ప్రభుపాద తెలియజేస్తున్నారు రూపగోస్వామికి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి భక్తిపూర్వక ప్రణామములు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మనం కార్యం చేస్తున్నామంటే అది ఆచార్యులు కృష్ణుడి యొక్క కృప లేనిది ఏది జరగదు. కానీ మనం ఏం చేస్తాం? మనం నేను చేశాననే అహంకారంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అలా ఉండకుండా ఉండడానికే ప్రతి పుస్తకంలోనూ, ముఖ్యంగా ఆచార్యులు రాసే ప్రతి గ్రంథంలో కూడా ఈ విధంగా పరిచయం లేదా తొలి పలుకు, ఇందులో వాళ్ళు ప్రస్తావన అనేది ఉంటుంది. పూర్వాచార్యుల యొక్క ప్రస్తావన, భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క కృప యొక్క ప్రస్తావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. సుమారు 500 ఏండ్ల క్రితం వంగదేశంలో అవతరించి చైతన్య ప్రచారోద్యమమును ఆరంభించినట్టి శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహించిన గంభీర భక్తి శాస్త్రమే ఇది. ఏది? ఈ భక్తి రసామృత సింధు అనే గ్రంథం ఏదైతే ఉందో చైతన్య మహాప్రభు ద్వారానే. ఇంకా చెప్పాలంటే చైతన్య మహాప్రభు దీనికి ఎలా రాయాలి ఏమిటనేది రూప సనాతన గోస్వాములకి వీటికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రచింపబడిన గ్రంథమే ఇది, కానీ వేరేదేం కాదు. శ్రీల రూపగోస్వామి ఈ గొప్ప రచనను ఆరంభిస్తూ తన అగ్రజుడు, ఆధ్యాత్మిక ఆచార్యుడైన శ్రీల సనాతన గోస్వామికి భక్తితో ప్రణామములు అర్పించి వారికి భక్తి రసామృత సింధువు ప్రీతిపాత్రమగుగాక అని ప్రార్థించెను. కాబట్టి రూపగోస్వామి రాశారు, కానీ రూపగోస్వామి కంటే పెద్దవాళ్ళు ఎవరు అంటే సనాతన గోస్వామి పెద్ద అంట.
కనుక సనాతన గోస్వామిని శిక్షా గురువుగా స్వీకరించి పెద్దవాడిగా గౌరవించి ఆయనకి ప్రీతి కలిగే విధంగా నేను రాయాలి అనేది సంకల్పించుకున్నారు రూపగోస్వామి. అంతేకాకుండా నిరంతరం భక్తిరసామృతంలో ఓలలాడు శ్రీల సనాతన గోస్వామి శ్రీ శ్రీ రాధాకృష్ణుల సేవలో దివ్యానందం అనుభవించుగాక అని కూడా ప్రార్థించారు. కాబట్టి సనాతన గోస్వామి ఎప్పుడు కూడా రాధాకృష్ణుల యొక్క లీలలో ఆ యొక్క భక్తి పరవశంలో ఉండి ఆనందంగా ఉండాలనేది కూడా ప్రార్థన చేస్తున్నారు రూపగోస్వామి. భక్తి రసామృత సాగరములో కలిసే ముక్తి రూపములైన నదులను పట్టించుకొనక తిమింగలముల వలె విహరించు పూర్వాచార్యులకందరికీ నా భక్తిపూర్వకమైన ప్రణామములు. ఇక్కడ ఏమంటున్నారు? భక్తి రసామృతంలో ముక్తి రూపమైన నదులు అంటే భక్తి రసామృత సాగరం అంటే ఏంటి? ఇది ఒక పెద్ద సముద్రంలో నదులు కలుస్తూ ఉంటాయి. ఆ నదులు ఎలా వేటితో పోల్చారంటే ముక్తితో పోల్చారు. కాబట్టి ముక్తి రూపంలో నదులు కలుస్తూ ఉంటాయి, కానీ పట్టించుకోక తిమింగముల వల్లే, తిమింగలాలు పెద్ద జంతువులు అనమాట, సముద్రంలో ఉండే పెద్ద పెద్ద వాటిలో తిమింగలాలు ఒకటి, అవి విహరిస్తూ పూర్వాచార్యుల్ని అలా విహరిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రణామాలు. ఎవరు తెలియజేస్తున్నారు? ప్రభుపాద తెలియజేస్తున్నారు. ఇక్కడ నిరాకారవాదులు సముద్రంలో కలిసి దానిలో లీనమయ్యే నదుల వలె దేవాది దేవుళ్ళు ఐక్యమగుటకు ఆరాటపడుతుందరు. నిరాకారవాదుల యొక్క స్థితి ఏంటి? సముద్రంలో నీళ్లు ఎలాగ నదులు కలుస్తుంటే అలాగే భగవంతుడు దేవాదేవుల్లో ఐక్యం అవ్వాలని ఆరాటపడుతూ ఉంటారు నిరాకారవాదులు. ఈ పుస్తకం ఏదైతే ఉందో భక్తిరసామృత సింధు, ఇది నిరాకారవాదులకి అసలు ఏమాత్రం ఇష్టం ఉండని పుస్తకం. వాళ్ళు చదవలేరు దీన్ని, అసలు దీన్ని అభినందించలేరు, అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అంతా నేను అనేది ఉండదు అనేది నిరాకారవాదుల యొక్క తత్వం. నేను లేనప్పుడు ఇక భగవంతుడికి సేవ చేయడం అనేది ఉండదు. ఇక్కడ సముద్రమును ముక్తిగా, నదులను వివిధ ముక్తి సాధన మార్గములుగా గ్రహించవలెను. ఎవరు? ఈ నిరాకారవాదుల యొక్క విషయంలో సముద్రాన్ని ముక్తిగాను, నదులు సాధనలుగాను. వాళ్ళు ఏమనుకుంటారు? ఏ నది ఎలా వెళ్ళినా చివరికి అంతా ముక్తి, సముద్రం అంటే భగవంతుల్లో ఐక్యమైపోతాం కదా అనేదే వాళ్ళ యొక్క వాదన అన్నమాట. వారు సముద్రమును చేరుకుని నదుల్లో మునిగిపోతుందరు. నదుల్లో ఉన్నట్లే సముద్రంలోనూ అనేక జలజంతువులు ఉండునని వారు ఎరుగరు. ఇక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే నదులలో అంటే ఏంటి? మనకి ప్రత్యేకమైన దేహాలు ఉండడం వల్ల మనకి రకరకాల బాధలు, ఇవన్నీ సుఖదుఖాలు ఉన్నాయి. సముద్రంలో కలిసిపోతే ఏముండవు అనుకుంటారు, కానీ సముద్రంలో కూడా జీవులు ఉంటాయి. నదుల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో సముద్రంలో కూడా నివసించే సముద్రంలో నివసించే తిమింగలములు సముద్రంలోనికి వచ్చి చేరు నదులను పట్టించుకోవు. కాబట్టి వీటిని పట్టించుకోవు, నదుల్ని పట్టించుకోవంట. అంటే ఈ సముద్రంలో ఏంటి? ఈ సముద్రం ఏంటి? భక్తితో కూడిన సముద్రం. కాబట్టి ముక్తి కోసం ఎవరైతే నదుల ద్వారా వస్తారో రకరకాల నిరాకార మార్గం, ఇంకా రకరకాల మార్గాల ద్వారా, వాటిని ఈ తిమింగలాలు అంటే భక్తిలో దివ్యానందాన్ని ఆస్వాదించే ఆచార్యులు వీటిని గురించి పట్టించుకోరు అని చెప్తున్నారు. ఇది కొంచెం అంటే గందరగోళంగా అనిపించవచ్చు వినడానికి, వినేవాళ్ళకి కూడా, కానీ ఎక్కువగా దీని గురించి ఆలోచించే అవసరం లేదు. ఆచార్యులు ఎవరైతే సముద్రంలో ఉన్న ఆచార్యులు దివ్యానందంలో ఉన్నారు భక్తిలో, కాబట్టి వాళ్ళు మిగతా విషయాలు పట్టించుకోరు. ఈ ఒక్కటి అర్థమైతే చాలు. అనగా క్రమముగా సముద్రమును చేరు నదులతో పోల్చదగిన వివిధ సాధన విధానములను నిత్యము దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొన్నట్టు శుద్ధ భక్తులు పట్టించుకొనరు. అది కాబట్టి ముక్తికి అనేక మార్గాలు ఉన్నాయి. అవన్నీ ఏమి విలువ లేనివి శుద్ధ భక్తుల యొక్క దృష్టిలో. అది ఇక్కడ చెప్పేది. శ్రీల రూపగోస్వామి తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీల సనాతన గోస్వామిని భక్తిరసామృత సింధు అను భక్తి శాస్త్రములో అనవసరముగా జోక్యము చేసుకుని శుష్క తార్కికుల నుండి రక్షించమని వేడుకొనెను. కాబట్టి రూపగోస్వామి ఏమని ప్రార్థించారు? సనాతన గోస్వామిని అనవసరంగా జోక్యం చేసి శుష్క తార్కికుల నుండి రక్షించాలి అని వేడుకున్నారంట. వారి వాదములను, తర్కములను సముద్రంలో పైకిసి పడే అగ్నిపర్వత విస్ఫోటనములతో పోల్చిరి. ఏది? శుష్క తార్కికులు, నిరాకారవాదులు, వీళ్ళ యొక్క వాదనలు ఎలాంటివి? సముద్రం లోపల కూడా అంటే పెద్ద సముద్రం, అగ్నిపర్వతం విస్ఫోటనం జరుగుతుంది. అంటే సముద్రం అడుగున అగ్నిపర్వతం వలన ఆ అగ్నిపర్వత విస్ఫోటనాలు మహాసముద్రముకు కొంత హానిని కలిగించడం. ఏంటి కొంత హాని? ఆ సముద్రంలో ఉన్న కొన్ని చెట్లు, ఎందుకంటే సముద్రం లోపల కూడా చెట్లు మొలుస్తాయి, పాములు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి, అవి చనిపోతాయి కలిగించను.
భగవత్ సేవకు విరోధులై ఆధ్యాత్మిక అనుభూతి విషయంలో పలు సిద్ధాంతములు ప్రతిపాదించే వ్యక్తులు ఈ భక్తియుక్త సేవ అను మహాసముద్రమును ఏమాత్రము కలవరపరచారు. కాబట్టి భక్తియుక్త సేవలో ఆనందించే శుద్ధ భక్తుల్ని వీళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు తిమింగలాలు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ విస్ఫోటనం తిమింగలాలని ఏమీ చేయదు. ఎందుకని అడుగు నుంచి విస్ఫోటనాల పైన తిమింగలాలు తిరుగుతూ ఉంటాయి. అడుగు ఎక్కడో విస్ఫోటనం జరిగింది, అక్కడి నుంచి పైదాకా ఆ వేడి రాదు ఎప్పుడు కూడా, ఆ నీటికి ఆగిపోతుంది వెంటనే. భక్తిరసామృత సింధు రచయిత శ్రీల రూప గోస్వామి మిక్కిలి వినయముతో తాను ఈ మహాగ్రంథం రచించకు యోగ్యత లేని వాడినని భావిస్తూ కృష్ణ చైతన్యమును ప్రపంచమంతటా విస్తరింపజేయుటకు యథాశక్తి ప్రయత్నిస్తుంటినని విన్నవించిరి. కాబట్టి రూపగోస్వామి ఏం చెప్తున్నారు? నాకు ఈ గ్రంథం రాయడానికి అర్హత లేదు అని. కాబట్టి ఇది గొప్ప భక్తుల ఆచార్యుల యొక్క గుణం ఏంటంటే వినయం. ఈ విధంగా వాళ్ళు వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదేదో ప్రదర్శించడం లేదా కృత్రిమంగా వాళ్ళు చూపించేది కాదు. వాళ్ళ యొక్క హృదయంలో ఇది ఎప్పుడూ ఉంటుంది శాశ్వతంగా. కాబట్టి వాళ్ళు ఆ వినయం ఉండడం వల్లనే నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ కృష్ణుడి లీలల్ని ఆస్వాదించగలిగే స్థితిలో ఉంటారు. ఆ వినయం మన హృదయాల్లో ఉండదు కనుక, మనకు అహంకారం ఉంటుంది కనుక నామాన్ని చేసే స్థితిలో మనం ఉండలేము. అందుకే మనకి శిక్షాష్టకంలో తృణాదపి సునీచేన శ్లోకం కూడా అదే చెప్తుంది. ఏంటి? ఎప్పుడైతే వినయంగా ఉంటారో వాళ్ళే నిరంతరం హరినామాన్ని జపించగలరు తప్ప, వినయం ఎప్పుడైతే కోల్పోతామో అహంకారం వచ్చేస్తుంది. అహంకారంతో మన గర్వం రావడం వలన నాకు తిరుగులేదని దేహాత్మ భావన లేదా మనస్సుతో నేను మనస్సు అనే భావన ఈ విధంగా ఉంటూ ఇంద్రియ భోగం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈయన ప్రార్థిస్తున్నారు ఏంటి? నాకు ఎటువంటి అర్హత లేదు, కానీ ప్రయత్నం చేస్తున్నాను. నా ఆచార్యులు అంటే చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ కదా, ప్రచారం చేయాలి, పుస్తకాలు గ్రంథాలు రాయాలని. కృష్ణ చైతన్యమును విస్తరించు ప్రచారకుల వైఖరి శ్రీల రూప గోస్వామి అడుగుజాడలను అనుసరిస్తూ అట్లు ఉండవలను. కాబట్టి కృష్ణ చైతన్యం ఇప్పుడు మనం ప్రచారకులు చాలామంది ఉన్నారు, అందరూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుజీలు కానీ మాతాజీలు కానీ వాళ్ళ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉండాలి? చాలా వినయంగా ఉండాలి. మనం ఎన్నడూ గొప్ప ప్రచారకులుగా భావించరు. అది ఎవరికాళ్ళు నేను గొప్పవాడిని, నేను గొప్ప ప్రచారకుడిని అని. కానీ ఎప్పుడైతే మనకి అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంటుందో అప్పుడు సహజంగా మనలో ఈ భావన వచ్చేస్తుంది. నా ప్రచారం వలన ఇప్పుడు 20 మంది కాస్త 100 మంది, 1000 మంది అయ్యారు, 2000 మంది, ఇప్పుడు నాకు 5-6 సెంటర్లు, 10 సెంటర్లు, ఎన్ని చోట్లకి వెళ్ళి నేను ప్రచారం చేస్తున్నాను, అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధమైన అహంకారం అనేది ఎప్పుడు మన మనసులోకి, మన యొక్క ఇంద్రియాల్లోకి దూరుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు తీసేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకి అది పూర్తిగా సాధ్యం కాదు. అది ఎప్పుడంటే మనకంటే ఉన్నతమైన భక్తుల్ని వాళ్ళ యొక్క సేవలో, వాళ్ళ యొక్క అడుగుజాడలో నడుస్తున్నప్పుడే ఇది సాధ్యం. మనం కేవలం పూర్వాచార్యుల చేతుల్లో సాధన వస్తువులము మరియు వారి అడుగుజాడలను అనుసరిస్తూ ఆర్తులైనట్టి మానవులకు కొంతవరకు తోడ్పడగలమని మాత్రమే భావించాలి. కాబట్టి వాళ్ళ చేతిలో పనిముట్టుగా ఉండి మిగతా వాళ్ళకి, జిజ్ఞాసులకి, ఆర్తులకి ఉపయోగపడతాం. కానీ నేను స్వయంగా నేనేమి చేయలేను అనేటువంటి స్థితిలో ఉండాలి మనం. అంతేగాని నేను ఏదైనా చేయగలను, నా వల్లనే అవుతుంది, నేను ఇంత ప్రచారం చేయగలను, నేను బాగా మాట్లాడగలను, నేను కీర్తన బాగా చేస్తాను, నేను వండితే ప్రసాదం అందరూ కూడా ఇష్టపడతారు, ఈ విధమైన ధోరణి, ఈ ఆలోచన అనేది మన పతనానికి నాంది అన్నమాట. అది కొన్నిసార్లు సముద్రము 4 భాగములుగా విభజింపబడినట్లుగా భక్తి రసామృత సింధువు 4 భాగములుగా విభజింపబడింది. అంటే సముద్రాన్ని తూర్పు వైపు ఉన్న సముద్రం అని, దక్షిణం, ఉత్తరం, పడమర ఈ విధంగా 4 భాగాలుగా విభజిస్తూ ఉంటాం. ఒకే సముద్రం అయినప్పటికీ కూడా ఈ సముద్రం ఇటువైపు, సముద్రం అటువైపు ఈ విధంగా చెప్తుంటాం. అలాగే భక్తి రసామృత సింధువును కూడా 4 భాగాలుగా విభజించారట. ఈ ప్రతి భాగంలోనూ భిన్న భిన్న విభాగాలు ఉన్నాయి. జల సముద్రం వలె ఈ భక్తి రసామృత సింధువు కూడా పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తరము అను 4 భాగములుగా విభజింపబడినది. ఆ భాగంలోని విభాగములు తరంగములుగా పిలువబడినవి. వాటిని లహరులు అంటారు, తరంగములు అంటారు. సముద్రములోని పూర్వ భాగములో కానీ, దక్షిణ భాగంలో కానీ, పశ్చిమ భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ గల వివిధ భిన్న తరంగముల వలె భక్తి రసామృత సింధువులో కూడా భిన్న తరంగములు కలవు. మొదటి భాగములో అట్టి తరంగములు 4 కలవు. ఇక్కడ మొదటి భాగంలో 4 భాగాల్లో మొదటి భాగం అంటే పూర్వ భాగంలో 4 తరంగాలు ఉన్నాయి. మొదటి తరంగం భక్తియుక్త సేవ యొక్క సామాన్య స్వరూపమును వర్ణించినది, అంటే సామాన్య భక్తి గురించి చెప్తుంది మొదటి తరంగం. రెండవది సాధన భక్తి,
భక్తియుక్త సేవను అభ్యసించుట. మొదటి సాధారణ అంటే మనందరూ కూడా భగవంతుడు అంటే ఇష్టం ఉండడం, ఈ విధంగా కలిసి. రెండోది అంటే సాధన చేయడం, దాన్ని భక్తియుక్త సేవను అభ్యసించుటలో అనుసరింపదగిన విధులను వర్ణించింది. సాధన ఎలా చేయాలి అనేది. మూడవది భావభక్తి. ఈ భక్తిలో ఇక దాదాపు చివరి దశ అన్నమాట. నాలుగవది ప్రేమ భక్తి. ఈ 4 తరంగాలు ఉన్నాయి ఏది ఈ పూర్వ విభాగంలో. వాటి వివిధ లక్షణములతో కూడి ఇవన్నీ సువిస్తారముగా ఈ భాగంలో వివరింపబడును. వాటి లక్షణాలతోటి వీటన్నిటిని కూడా వివరించడం అనేది జరుగుతుంది. భక్తి లేక భక్తియుక్త సేవను గూర్చిన ప్రామాణిక వర్ణనలు పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరిస్తూ చెప్పబడినవి. పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తూ వీటికి సంబంధించి చెప్పారు. సంక్షిప్త రూపంలో ఈ క్రింది శ్రీల రూపగోస్వామి పలుకులలో మనకు గోచరించును. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. పూర్తి కృష్ణ చైతన్యమును కలిగి అనుకూల విధానంతో నిరంతరము శ్రీకృష్ణుని దివ్య సేవలో నెలకొని చేసే భక్తుడి సేవ ఉత్తమ భక్తిగా చెప్పబడింది. కాబట్టి ఇది ఉత్తమ భక్తికి నిర్వచనం. ఇది మనకి ఆచార్యులు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? ఈ అన్యాభిలాష శూన్యం అంటే ఇతర అభిలాషలు, ఇతర కోరికలు ఏమీ లేకుండా, జ్ఞాన కర్మ అనేటువంటి వాటి పట్ల ఆసక్తి లేకుండా కృష్ణుడికి అనుకూలమైనటువంటి సేవ, అనుశీలనం అంటే సేవ ఉండాలి. అది దాన్నే శుద్ధ భక్తి అంటున్నారు, అదే ఉత్తమ భక్తి అంటున్నారు. అలా కాకుండా ఈ లక్షణాలు లేకుండా ఉండేదంతా ఉత్తమ భక్తి కాదు. దీని ఉద్దేశం ప్రతికూల పద్ధతిలో కూడా ఒకరు కృష్ణ చైతన్యంలో నెలకొనుట సాధ్యపడును. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కృష్ణ చైతన్య సాధనలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం, చాలామంది భక్తులు చూస్తాం మనం, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు లేదా రకరకాల ఫిర్యాదులు అనమాట. నాకు ఇదైంది, మా ఆవిడ, మా ఆయన, మా పిల్లలు, నా పరిస్థితి, నా ఆరోగ్యం బాగలేదు, అందుకే జపం చేయట్లేదు, ఈ విధంగా. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు? ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తి చెయ్యాలి. ఎప్పుడు జరుగుతుంది అది? మనం భక్తిలో పురోగతి సాధించినప్పుడు అది జరుగుతుంది, పరిపక్వత వచ్చినప్పుడు. కానీ అది శుద్ధ భక్తిగా పరిగణించబడదు. ప్రతికూల పద్ధతిలో ఇక్కడ ఏమంటున్నారు? ప్రతికూల పద్ధతిలో, పరిస్థితి కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయాలి. కానీ ప్రతికూల పద్ధతిలో కూడా కృష్ణ చైతన్యం నెలకొనవచ్చు. ఎలాగ ప్రతికూల పద్ధతి ఏంటి? రావణాసురుడు, కంసుడు వీళ్ళందరూ భగవంతుడిని స్మరిస్తూనే ఉన్నారు. కానీ ఎలాగా? భగవంతుడిని చంపాలి, కొట్టాలి, నరికేయాలి, ఈ విధంగా. ఇది ప్రతికూలమైన పద్ధతి, అది శుద్ధ భక్తి కాదు. కాబట్టి అందుకే ఇక్కడ ఏంటి? కృష్ణానుశీలనం అంటే కృష్ణుడికి నచ్చేటట్లుగా చేయాలి మనం. ఇదంతా కూడా కృష్ణానుశీలనం కాదు, కృష్ణుడికి విరోధంగా ఉండేటువంటిది. శుద్ధ భక్తియుక్త సేవ అనగా భౌతిక భోగముల పట్ల ఆశ కానీ, ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తి కానీ ఏమాత్రం ఉండరాదు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. అంటే భౌతికాసక్తి శూన్యంగా ఉండాలి. అన్యాభిలాష శూన్యం అంటే అదే అర్థం. అంటే ఇక భౌతికమైనది ఏదైనా శూన్యం. అంటే చివరికి భార్య ఉండాలి, భర్త ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పేరు ఉండాలి, కీర్తి ప్రతిష్టలు ఉండాలి, ఇదంతా కూడా మాయ మాత్రమే. ఈ కోరికలు ఉంటే వాడు శుద్ధ భక్తుడు కాదు, అది శుద్ధ భక్తి కానే కాదు. అట్టి కోరికలు, ఆసక్తులు సకామ కర్మలు మరియు తాత్విక చింతనలతో మాత్రమే పెంపొందును. సకామ కర్మలు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కోరికలు వస్తూ ఉంటాయంట. సాధారణంగా వివిధ రకముల జనులు భౌతిక రకముల ప్రయోజనముల కొరకు మాత్రమే వివిధ కర్మల్లో నెలకొని ఉంటారు. చాలామంది ఎందుకని రకరకాల కార్యాల్లో భౌతిక ప్రయోజనం కోసమే. వాళ్ళు ఏ వ్రతం చేసినా, గుడికి వచ్చినా, జపం చేసినా, కీర్తనకు వచ్చినా ఎక్కువ మంది భౌతిక ప్రయోజనం లేనిది ఎవ్వరూ ఏది చేయరు చాలా సాధారణంగా. అనేక మంది తాత్వికులు ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించి మాటల గారడి, కల్పనలతో కూడిన పెద్ద పెద్ద గ్రంథములను రచిస్తుండరు. తాత్వికులు ఏం చేస్తారు? మాటల గారడి ఏదేదో చెప్తుంటారు. చివరికి అక్కడ భగవంతుడు ఎవడో కూడా తెలియదు. ఇంత పెద్ద పుస్తకం, 1000 పేజీల పుస్తకం, 2000 పుస్తకాలు, 2000 పేజీల పుస్తకాలు, లేదా అలాంటి ఒక 10 పుస్తకాలు రాస్తారు. కానీ ఆ 10 పుస్తకాలు చదివినాడికి భగవంతుడు ఎవరంటే తెలియదు. అది వాళ్ళు రాసే పుస్తకాలు అనమాట. అంటే అంతా చెత్త అన్నమాట. వాళ్ళు రాసేది మొత్తం అంతా చెత్తకుండి. అంటే 20 పుస్తకాలు చెత్తకుండి రాసి వాడు ఏదో పెద్దవాడిలాగా అవన్నీ చదివేవాడు ఏదో నేను నేర్చుకున్నట్టుగా ఉంటుంది. చివరికి వాడిని అడిగితే వాడికి అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, మాయ అంటే ఏంటంటే కూడా తెలియదు, అర్థం కాదు. అలా గందరగోళం అనమాట మాటల గారడి. శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ అట్టి సకామ కర్మలకు, తార్కిక జ్ఞాన ప్రతిపాదనలకు దూరంగా ఉండవలను. దూరంగా ఉంటారు వాళ్ళు, వీటన్నిటిలో పాల్గొనరు. శుద్ధ భక్తి యొక్క
ప్రామాణిక భక్తుల నుండి మాత్రమే అట్టి కృష్ణ చైతన్యము లేక శుద్ధ భక్తియుక్త సేవను అభ్యసించాలి. కాబట్టి ఈ అసలు శుద్ధ భక్తిని కృష్ణ ప్రేమను తెలుసుకోవాలంటే శుద్ధ భక్తుల ద్వారానే తెలుస్తుంది. కానీ ఇలా కొంత అంటే భక్తిని నటిస్తూ తాత్వికులుగా ఉంటూ ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తున్నాం లేదా ప్రవచనాలు బాగా ఇస్తాం, ప్రపంచం అంతటా అతను చాలా గొప్పవాడు ఫేమస్ లేదా యూట్యూబ్లో ఫేమస్, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇలా ఫేమస్ అయితే ఏమి మనం వాళ్ళ ద్వారా నేర్చుకోలేము. వాడు శుద్ధ భక్తుడు అయితే అప్పుడు మనకి కూడా కృష్ణ ప్రేమను నేర్పించగలడు, అంటే అభ్యాసం సాధన చేయగలం వాళ్ళ ద్వారా. అదేది లేకుండా వాడు గొప్పవాడైనంత మాత్రం మనకి ఏమీ రాదు. భక్తియుక్త సేవ ఒక అభ్యాస విధానం, చాలా ముఖ్యం. ఏంటి భక్తియుక్త సేవ అనేది ఏంటి? అభ్యాస విధానం. అంతేగాని మనం అక్కడ భక్తియుక్త సేవ అనగానే ఇంట్లో కూర్చొని రోజు కృష్ణుడికి వండి పెట్టేస్తాం, జపం చేసుకుంటాం, మనం చదివేసుకుంటాం. కాబట్టి మనం ఒంటరిగా మనం చేసేది కాదు. అభ్యాస విధానం అంటే శిక్షణ విధానం. శిక్షా గురువు అని ఎందుకు అసలు? మనకి ఒక రోజులో ఒక గంటలో చెప్పేసి ఏమేం చేయాలని ఇంకెళ్ళి కూర్చొని చేసుకోవచ్చు కదా మనం ఇంటికి వెళ్ళి కూర్చొని. కానీ అలా జరగదు. అందుకే అభ్యాస విధానం. అంతేకాని అది అకర్మ అనగా క్రియారహితం కాదు. అంటే ఎటువంటి పని చేయకుండా కూర్చొని కేవలం జపం చేసేది కాదు. అట్టి అకర్మ పట్ల ఆసక్తి కలిగిన వారు మౌనముగా ధ్యానములోనే అధిక కాలమును గడుపుతారు. అంటే ఏమి చేయకుండా ఉండాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానం ఇటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ స్థితిని సాధించుటకు అనేక మార్గములు కలవు, కానీ కృష్ణ చైతన్య మార్గం వీటికి భిన్నమైనది. ఏది ఏమి పని చేయకుండా ఉండడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ కృష్ణ చైతన్య మార్గం మాత్రం భిన్నమైంది. అక్కడ ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? కృష్ణుడికి భక్తులకి అనుకూలమైంది, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది చెయ్యాలి. దాన్నే సేవ అంటారు. ఈ సందర్భంలో శ్రీల రూప గోస్వామి వాడిన పదము అనుశీలనము. మనం చదివాం కదా శ్లోకం. అందులో అనుశీలనం అనగా పూర్వాచార్య బోధనలను అనుసరించుట. అనుశీలనం అంటే చేయడం, కార్యం చేయడం, అంటే సేవ చేయడం. ఎటువంటి సేవ? కృష్ణుడికి అనుకూలంగా సేవ చేయడం. అభ్యాసం అనగా కార్యాచరణ ప్రసక్తి తప్పదు. అభ్యాసం అనగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏది చేయకుండా అభ్యాసం అనేది ఉండదు. ఏమి కార్యాచరణ లేకుండా చైతన్యం మాత్రమే తోడ్పడదు. కార్యాచరణ ఏం లేకుండా కృష్ణుడు దేవాదేవుడు, నేను ఆయన సేవకుడిని, నేను కృష్ణుడు దేవాదేవుడు, నేను ఆయన సేవకుడిని, ఈ విధంగా ధ్యానం చేయడం ద్వారా ఏమీ చేయలేము. అక్కడ అంటే ఏమి సాధించలేము. అంటే కృష్ణ ప్రేమ రాదు. కార్యాచరణలన్నింటినీ రెండు భాగములుగా విభజించవచ్చును. కార్యాచరణలన్నింటినీ కూడా రెండు భాగాలు. ఒకటి ఏదైనా ఒక లక్ష్య సిద్ధి కొరకై చేయునది, రెండవది ప్రతికూల పరిస్థితులను నివారించుట కొరకై చేయునది. ఈ పనులు ఎందుకని రెండు రకాలంట. ఒక లక్ష్యం కోసం చేస్తాం, అంటే లక్ష్యాన్ని సాధించడం కోసం కార్యాచరణ ఉంటుంది. రెండవది మనకి ఏదైనా లక్ష్యం సాధనలో ప్రతికూల పరిస్థితులు ఏవైనా వస్తే వాటిని నివారించడానికి చేసేది. ఈ రెండు రకాలుగా మనం కార్యాచరణ ఉంటుంది అంటున్నారు. మనం చూసుకోవచ్చు ఎప్పుడైనా ఈ రెండే ఉంటాయి. లక్ష్యం కోసం చేసేది, లక్ష్యానికి వ్యతిరేకంగా వచ్చేది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి చేసేది. సంస్కృతంలో ఈ కర్మలను ప్రవృత్తి నివృత్తి కర్మలు అంటారు. ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు. ప్రవృత్తి అంటే మనం దేనికోసం అయితే ప్రవృత్తి ఏ లక్ష్యంతో చేస్తున్నాం అది. నివృత్తి అంటే లక్ష్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో దాన్ని నివృత్తి. కాబట్టి ప్రవృత్తి నివృత్తి కర్మలు. నివృత్తి కర్మకు అనేక ఉదాహరణలు కలవు. ఉదాహరణకు రోగి తన వ్యాధి ప్రతికూలతను నిర్మూలించుకొనుటకు జాగ్రత్తగా ఔషధములను సేవించవలసి ఉంటుంది. ఇది ఈ నివృత్తి గురించి చూసినట్లయితే ఏది ఔషధాలని రోగి వేసుకోవాలి ప్రతిరోజు. ఎందుకనేవి? ఆ రోగాన్ని తగ్గించడానికి. ఆధ్యాత్మిక జీవితం కొరకు సాధన చేయువారు మరియు భక్తియుక్త సేవలో నెలకొన్నవారు నిరంతర కార్యాచరణలో నెలకొని ఉందరు. కాబట్టి భక్తియుక్త సేవలో ఉన్నవాళ్ళు నిరంతరం ఏదో కార్యంలో, అంటే ఏ కార్యం? కృష్ణుడికి ఆనందాన్ని కలిగించే ఏదో కార్యంలో ఉంటారు. అంతేగాని భక్తియుక్త సేవలో ఉన్నవాళ్ళు ఒక మూలన కూర్చొని హరే కృష్ణ అని చేయరు. అది కూడా చేయొచ్చు. ఎప్పుడు? వాళ్ళు బాగా ఉన్నతి పొంది ఇక ముసలాళ్ళు ఏమి చేయలేని స్థితిలో కూడా అప్పుడు నిరంతరం హరినామం చేస్తారు. ఈలోపు మనలో ఉన్న రజస్తమో గుణాలను శుద్ధి చేసుకోవడానికి భగవంతుడి సేవకి, కృష్ణుడికి ఆనందం కోసం, ఆచార్యుల ఆనందం కోసం పుస్తక వితరణ, ప్రచారం లాంటి ఇత్యాది కార్యక్రమాల్లో సేవలో నిమగ్నమై శుద్ధి పొందిన తర్వాత ఏదైనా అప్పుడు కూర్చొని ధ్యానం చేయొచ్చు. అంటే హరినామ సంకీర్తన ద్వారా కృష్ణుని యొక్క ధ్యానం జరుగుతుంది. అది ఉన్నతమైన స్థితి. అప్పటికి సాధకుడిలో సేవాభావం అనేది మేలుకుంటుంది. అట్టి కార్యాచరణ దేహంతో కావచ్చును, లేక మానసికంగా కావచ్చును. కాబట్టి దేహంతో అయినా సేవ చేయొచ్చు, లేదా మానసికంగా మనసులో అయినా సేవలు జరుగుతూ ఉండొచ్చు. ఆలోచన, అనుభూతి, సంకల్పం వంటివి మానసిక కర్మలు. ఆలోచన, అనుభూతి, సంకల్పం ఇవన్నీ కూడా మానసిక కర్మలు.
మనం దేన్ని సంకల్పించో స్థూల దేహంతో కార్యాచరణ చేయబడదు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే మొట్టమొదటి ఏం చేస్తాం? మానసిక కర్మలు అంటే ఆలోచిస్తాం, అనుభూతి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ఒక సంకల్పించుకుంటాం, సరే నిర్ణయించుకుంటాం ఇది చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు స్థూల దేహంతో కార్యాచరణ మొదలవుతుంది. అట్లు మానసిక కార్యాలలో నిరంతరం శ్రీకృష్ణుని గురించి ఆలోచించుటకు ప్రయత్నించవలను. మరియు పూర్వాచార్యులు మన ఆధ్యాత్మిక ఆచార్యుల నిర్దేశములు అతడికి ప్రీతి చేకూర్చుటకై ప్రయత్నించవలను. ఎవరికి? కృష్ణుడికి ప్రీతి చేయడం కోసం, ఆనందపరచడం కోసం ఆచార్యుల అడుగుజాడల్లో వాళ్ళ ఆధ్వర్యంలో మనం కార్యాలు చేస్తూ ఉండాలి. కర్మలలో కాయిక కర్మలు, కాయిక అంటే దేహంతో చేసే కర్మలు, మానసిక కర్మలు, వాగ్ రూప కర్మలు అంటే మాట వాక్ రూపంలో ఉండే కర్మలు. కాయిక కర్మలు, మానసిక కర్మలు, వాక్. అందుకే మనస వాచ కర్మణ. మనసులో చేసేది, వాచ అంటే వాక్కు, కర్మణ అంటే దేహంతో చేసేది. ఈ కర్మల్లో 3 రకాలు ఉంటాయి. మనస వాచ కర్మణ. మనసుతో చేసే పనులు అంటే మనసుతో ఆలోచిస్తాం, వాక్కుతో చెప్పడం ద్వారా కృష్ణుడికి సేవ చేయొచ్చు, మనసుతో ఆలోచించడం ద్వారా. మూడోది దేహాన్ని ఉపయోగించి వంట చేయడం, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళడం, ప్రచారానికి వెళ్ళడం, పుస్తక వితరణ, ఇవన్నీ కూడా కర్మలు ఉంటాయి. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు తన వాక్కులను భగవంతుని లీలలను వర్ణించుటలోనే వినియోగించును. కాబట్టి భక్తుడు ఏం చేస్తాడు? వాక్కుని ఆయన గురించి, కృష్ణుడి గురించి మాట్లాడడంలో, లీలలు లేదా ఆయన యొక్క తత్వం వీటన్నిటిని వివరించడంలో మాత్రమే ఉపయోగిస్తాడు. దీన్నే కీర్తన అంటారు. కాబట్టి కృష్ణుడి గురించి వాక్కుని వాడితే అది కీర్తన. అంటే ప్రవచనం కూడా కీర్తనే, లేదా హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించడం కూడా కీర్తనే, లేదా ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడం, కృష్ణుడి గురించి తిలకం పెట్టుకోవడం ఎలాగని నేర్పించడం కూడా కీర్తనే, లేదా ధోవతి కట్టుకోవడం ఎలాగో నేర్పించడం, దానికోసం మాట్లాడేది కూడా కీర్తనే. ఎందుకని ఇవన్నీ చేస్తున్నాం? వీటన్నిటి ద్వారా కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడమే లక్ష్యం ఇక్కడ. ఆ లక్ష్యం కానీ లేదంటే మనం ఇవన్నీ చేస్తున్నాం కానీ లక్ష్యం మాత్రం మనసులో మారిపోయింది, మన ఉద్దేశం అది కాదంటే అప్పుడు అవన్నీ కూడా భౌతిక కార్యాలు అయిపోతాయి. వాటి వలన భక్తులు పురోగమించడం అనేది ఉండదు. ఎందుకని? మన ఉద్దేశం కృష్ణుడు కాదు కాబట్టి. ఎందుకంటే కొంతమందికి ఈ ధోతి కట్టుకోవడం, సాత్వికమైన ఆహారం తినడం, ఇవన్నీ కీర్తన చేయడం నచ్చవచ్చు. కాబట్టి కేవలం అలా నచ్చింది కాబట్టి నేను ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చి వీళ్ళతో కలిసి కొంత చేస్తున్నానంటే అటువంటి వాడికి భక్తిలో పురోగతి అనేది రాదు. ఎందుకంటే వాడి ఉద్దేశం అది కాదు కాబట్టి మన ఉద్దేశం ఎప్పుడు కూడా, లక్ష్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. అది మారిపోయిందంటే మనం గందరగోళంలో పడిపోతాం. కొంతకాలం తర్వాత పూజాలాభ ప్రతిష్ట కోసం ప్రాకులాడి ఇక్కడున్న భక్తులతోనే కొట్లాడుకొని పూర్తిగా భక్తి నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు తన మనసులో ఎల్లప్పుడూ శ్రీకృష్ణ లీలను అనగా కురుక్షేత్ర రణరంగంలోని ఉపదేశములు, బృందావనంలో తన భక్తులతో కూడి ప్రదర్శించిన లీలను స్మరించును. కాబట్టి భగవద్గీతని మరియు భాగవతాన్ని రెండింటిని ఉపదేశాలు, భగవద్గీత, బృందావనంలో లీలలు అంటే భాగవతం, ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా నిరంతరం స్మరిస్తూ వాటి గురించి ఆలోచన చేస్తూ, అంటే ఒకవైపు తత్వంతో ఈ ప్రపంచాన్ని చూస్తాడు, మరొక వైపు భక్తితోటి ఈ ప్రపంచాన్ని, రెండింటితోటి ఈ ప్రపంచాన్ని చూస్తూ తన దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధముగా ఒకరు నిరంతరం శ్రీకృష్ణుని కార్యములను మరియు లీలలను స్మరించుట సాధ్యపడును. కాబట్టి ఇలాగ మాత్రమే సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ స్మరించడం ఏదైతే ఉందో ఇక్కడ మనం అంటే ఇక్కడ రాసింది కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ ఇది చాలా ఉన్నతమైన స్థితి. సాధారణంగా మనకి ఈ స్థితి, స్మరించే స్థితికి చాలా దూరంలో ఉన్నాం మనం అందరం. ఎందుకంటే మనలో రజస్తమో గుణాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి బయటపడడం మొట్టమొదటి చేయాల్సిన పని. అంతేగాని మనం ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు స్మరించమని, కాబట్టి మనం లీలను స్మరిద్దాం అని అనుకుంటే దానికోసమే శిక్షణ కావాలి. ఎవరు స్మరించాలి, ఎవరు ఏం చేయొచ్చు అనేది అది కోసం శిక్షణ కావాలి. కనుక మనం అందరం రకరకాల స్థాయిల్లో ఉంటాం. కాబట్టి మనకి ఏది అవసరమో దాన్ని తెలుసుకొని చేయాలి తప్ప ఇక్కడ ప్రభుపాద లీల స్మరించమన్నారు, మరొక చోట ప్రతిరోజు లీల వినమన్నారు. ప్రభుపాద చెప్తుంటారు, అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రకరకాలుగా రాస్తారు. కానీ మనకి ఏది అవసరం, ఏది చేస్తే మనం పురోగమిస్తాం అనేది మనకి శిక్షణ ఇచ్చేవాళ్ళు చెప్తారు మనకి. ఇదే కృష్ణ చైతన్య మార్గంలోని మానసిక సాధన. అంటే ఏంటి? మానసిక సాధన గురించి చెప్పారు ఇక్కడ. ఏం చేస్తారు? కృష్ణుని లీలల్ని, తత్వాన్ని గురించి మనసులో ఆలోచన చేయడం అనేది మానసిక సాధన. అట్లే మనము దేహకర్మలతో కూడా అనేక రకాలుగా భక్తియుక్త సేవలో పాల్గొనవచ్చు. ఇప్పటివరకు మానసికంగా చూసాం. అంటే ఏంటి? మనం ఏం చేయొచ్చు మానసిక సేవలో? లీలలు మనం స్మరించలేము, కానీ భగవద్గీత తత్వాన్ని మాత్రం మనం
ఆలోచన చేయొచ్చు, మననం చేయొచ్చు. కాబట్టి మానసిక సేవలో మనం అంతవరకు చేయొచ్చు. అదేవిధంగా ప్రచారం కోసం లేదా ఇంకా మన సేవని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేది ఆలోచించవచ్చు. అట్లే మనం దేహ కర్మలతో కూడా అనేక రకాలుగా భక్తియుక్త సేవల్లో పాల్గొనవచ్చు. కానీ అట్టి కర్మలన్నీ శ్రీకృష్ణుడితో తమకు గల అనుబంధము కారణమున చేయవలను. దేహంతో కూడా ఎలాగా కృష్ణుడితోటి అనుబంధం అంటే ప్రేమతో చేయాలి. కానీ మనకి ప్రేమ లేదు. మనకేం తెలుసు? కృష్ణుడు మన యొక్క స్వామి అనే జ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఈ దేహాన్ని కృష్ణుడి యొక్క సేవలో ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రేమ లేకపోయినా. కాబట్టి ఆయన మన యొక్క స్వామి కాబట్టి. గురు శిష్య పరంపరలో శ్రీకృష్ణునికి ప్రత్యక్ష ప్రతినిధి అయిన తన ఆధ్యాత్మిక ఆచార్యంతో తమకు గల అనుబంధము చేతనే శ్రీకృష్ణుడితో అట్టి అనుబంధం ఏర్పడుతుంది. కాబట్టి మనకి కృష్ణుడితో సంబంధం ఎలా ఏర్పడుతుంది? నేరుగా కాదు. మనకి ఎవరైతే శిక్ష దీక్ష ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ ద్వారా కృష్ణుడితో సంబంధం ఏర్పడుతుంది. మనకి వాళ్ళతో ఎలా ఉంటున్నామో అలాంటి సంబంధమే కృష్ణుడితో కూడా ఏర్పడుతుంది. కనుక దేహంతో చేయబడు భక్తుని కృష్ణ చైతన్య కార్యములు గురువు చేత నిర్దేశింపబడినట్టివై ఉండాలి. కాబట్టి మనం చేసే కార్యాలు ఎవరు చెప్పాలి? మన గురువు చెప్పాలి. అంతేగాని నాకు నచ్చిందని పుస్తక వితరణ చేస్తే అహంకారం కూడా రావచ్చు పుస్తక వితరణ ద్వారా. కానీ ఆ పుస్తక వితరణ చేసేవాడు పాత్రలు తోమడం మంచిది అయి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎవరికి మంచిది అనేది ఎవరు నిర్ణయించాలి? అతనికి శిక్షణ ఇచ్చేటువంటి శిక్షా గురువు నిర్ణయించాలి. కానీ మనం దాన్ని ఒప్పుకోం. ఎందుకంటే నాకు కీర్తన చేయడం ఇష్టం కాబట్టి నేను ఎవరిని అడగను, నేను భక్తి చేస్తాను, అందులో కీర్తన నాకు ఇష్టం, కీర్తన చేస్తాను. అంతేగాని పక్కనున్న భక్తులు నీ కీర్తన మంచిది కాదు, నీకు అహంకారం పెరుగుతుంది, ఇలా ఉండొద్దు అని చెప్పినా లేదు లేదు ప్రభు ఇది కూడా సేవే కదా, ప్రభు కీర్తన కూడా సేవే కదా, నేను ఎందుకు చేయకూడదు, అందరు భక్తులు చేస్తున్నారు కదా, నేను మృదంగం కొడతాను, మృదంగం నేర్చుకుంటాను, కరతాళం నేర్చుకుంటాను. అసలు వాడికి రాకపోవచ్చు, ప్రయత్నం చేసినా అందులో ఎప్పటికీ కూడా విజయం సాధించలేకపోవచ్చు, ఆ విధంగా సేవ చేయలేకపోవచ్చు. అది ఎవరు గమనిస్తారు? శిక్షణ ఇచ్చేవాడు గమనించి చెప్తాడు, నీకు అది ఉపయోగం లేదు, నువ్వు ఈ విధంగా ప్రచారం చేయి, లేదా వంట చేయి, లేదా ఆరతి చేయి, కీర్తన చేయి, లేదా అభిషేకం చేయి. ఇలా ఎన్నో ఉన్నాయి భక్తులు. కాబట్టి మనకు శిక్షణ అందుకే అవసరం. అంతేగాని భక్తులు చాలా ఉన్నాయి, ఏది చేసినా భక్తే. కాబట్టి ఎప్పుడు ఏది నచ్చితే అది చేయడం వలన మనం ఎక్కడికి వెళ్ళం, పురోగమించడం అనేది ఉండదు. ఇంకా ఎక్కువ సార్లు మనం స్వయంగా చేస్తే ఎక్కువ శాతం ఏమవుతుందంటే మనం అహంకారంతో కొట్టుమిట్టాడుతూ భయంకరంగా పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. గురువుతో శిష్యునకు ఏర్పడు అనుబంధమును దీక్ష అంటారు. ఆధ్యాత్మిక ఆచార్యుని మంత్రదీక్షను పొందిన నాటి నుండి శిష్యునికి శ్రీకృష్ణుడితో అనుబంధం ఏర్పడు. ఇక్కడ దీక్ష అంటే దీక్ష తీసుకున్నప్పటి నుండి కృష్ణుడితో సంబంధం ఏర్పడుతుంది అంటున్నారు. మరి అప్పటి వరకు సంబంధమే ఏర్పడదా అంటే ఆ సంబంధం ఏర్పడడానికి చేసే ప్రయత్నం అదంతా కూడా ముందల. కాబట్టి ఏది నష్టమేమి లేదు, దీక్ష తీసుకోకుండా జపం చేస్తే నష్టం అని అనుకోవడానికి లేదు. ఆ సంబంధం ఏర్పడే ఆ స్థితి వరకు వెళ్ళాలంటే ఆ సాధన చేయాలి కదా, అప్పుడే కదా సంబంధం ఏర్పడేది. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్య నుండి దీక్షను పొందనిచో కృష్ణ చైతన్యంతో నిజమైన అనుబంధము ఎన్నటికీ ఏర్పడదు. కాబట్టి ఆచార్యుడి నుండి దీక్ష అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, మనం అందరు భక్తులకి సేవ చేస్తాం కానీ ఎవరికి శరణాగతి పొందాం, ఎవరి మాట వినం, ఎవరికి సేవ చేయం. అందరికీ సేవ చేస్తాం, ఎందుకని? నచ్చింది కాబట్టి, మనకి నచ్చితే చేస్తాం. కానీ ఎప్పుడైతే దీక్ష గురువు వీళ్ళు ఉంటారో వాళ్ళ మాట ఎప్పుడూ మనం వినాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడూ లోబడే ఉండాలి. ఆ విధంగానే కృష్ణుడి దగ్గరికి చేరుకోగలం. కానీ ఊరికే మనం అందరికీ సేవ చేస్తున్నాం, భక్తులంటే ఇష్టం, జపం అంటే ఇష్టం, నేను భక్తులతో కలిసి తిరుగుతాను కానీ దీక్ష తీసుకోనంటే వాడిలో శరణాగతి లేదు అని అర్థం. మనం ఇలాంటి వాళ్ళు కూడా చూస్తుండొచ్చు మనం. ఎందుకంటే కొంతమంది దీక్ష తీసుకోలేరు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పూర్తిగా స్థిరంగా నిశ్చయంతో ఉండలేరు అన్నమాట. కొన్ని రోజులు జపం చేస్తారు, కొన్ని రోజులు వదిలేస్తారు, కొన్ని రోజులు సేవ చేస్తారు, సేవ వదిలేస్తారు, ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక దీక్ష తీసుకోకపోతే నిజమైన సంబంధం అనేది ఏర్పడదు అని చెప్తున్నారు. ఇంతటితో ఆపేస్తాను. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుకంటే పరిచయం కూడా చాలా పెద్దగా ఉంది, మళ్ళీ తర్వాత చెప్పుకోవచ్చు పరిచయం. సరే అయితే ముగిద్దాం. శ్రీల రూప గోస్వామికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై.